హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. పద్మజవాణి గారు నమస్తే. నమస్తే. మరి ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం అండి. సో మీ పెరటి తోట అలాగే మిద్దె తోట అన్నీ కూడా మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం. కాకపోతే ఇంత పెద్ద తోటని పరిచయం చేసుకుని చాలా టైం పడుతుంది మనకి. కాబట్టి మరో ఎపిసోడ్లోకి స్వాగతం సుస్వాగతం. సో మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో మన ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసాము. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఈ మొక్కలు చూపించండి. ఈ మొక్కలు ఓకే. సో చిన్న చిన్న మొక్కలు. సో ఇందులో ఏదో మొత్తానికి సపోర్ట్ కోసం ఏదేదో పెట్టారు. ఇవన్నీ సపోర్ట్ కోసం కాదులేండి. ఓకే సరే, దానికి దేనికోసం అనేది ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేసేటప్పుడు చూసుకుందాం. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. సో ఇది ఏంటి గెస్ చేయండి. గెస్ చేస్తే ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాము. చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. సో అసలు ఇది ఎన్ని రోజులవి ఏంటి అవన్నీ కూడా ఎపిసోడ్ ఎండింగ్ లో మనం రివీల్ చేద్దాం. ఓకేనా? ఓకే మరి తోటలోకి ఎంటర్ అయిపోదామా? వెళ్ళిపోదాం. సో అటు చిక్కుడు. ఓకే. అది పసుపే. అది అట్లా పడి మొలిచింది. అంటే దుంపలు లాస్ట్ ఇయర్ ఈ మట్టిలో ఎక్కడ ఉన్నట్టుంది. ఇక వచ్చేసింది. సూపర్. అది ఇంకా స్ట్రాంగ్ ఉంటుందండి. దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉంది అలా మట్టిలో వచ్చింది. అది మామూలుగా మదర్ ఈ రౌండ్ గా ఉంటాయి, అడుగున సైడ్ ఏమో ఇట్లా పొడవుగా ఉంటాయి. అవి వాడుకుంటాము, మదర్ ఇవి వాడుకోం. ఆ రౌండ్ అవి ఉంచుకుంటాం అన్నమాట మొక్కలకి. అవి ఎలాగో యూజ్ అవ్వదులే. అది మట్టిలో పడిపోయినట్టుంది వచ్చింది. అవి స్ట్రాంగ్. అదని ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్. ఇక్కడ ఇది రెడ్ తోటకూర. ఓకే. ఇదొక రకం తోటకూర, ఇదొక రకం తోటకూర. సో రెండు తోటకూరే. మొన్నటి దాకా టబ్స్ లో ఉండేనండి. నేను ఇంకా తీసేసి. మరి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇదిగో చూడండి, లీవ్స్ తేడా కనిపిస్తుందా? పొడవుగా ఇది కూడా ఈ విత్తనాలు వచ్చేసింది అని ఎండిపోయింది. కానీ పెద్ద ఆకు ఇది పొడవుగా వస్తుంది, ఇదేమో కొంచెం చిన్నగానే ఉంటుంది. కలర్ కూడా తేడా ఉంది. ఇది కొద్దిగా డిఫరెంట్. ఇది కొద్దిగా చెర్రీ కలర్ లో ఉంది. విత్తనాలు కూడా ఇవి ఇట్లా 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 రాదు గుత్తిలాగా. ఇది వేరే రకంగా వస్తుంది. సో రెండు తోటకూర, రెండు రెడ్ తోటకూరలే. ఇదండి వంకాయ వెరైటీ. సో చిన్నదానికే వచ్చాయి. ఇగో వంకాయ అయితే చిన్న టబ్బులు కూడా మనకు వస్తాయి అన్నమాట. సో మొత్తం ఏదైనా పెస్ట్ ఉందంటే తీసేయడం ఇంకా డైరెక్ట్ చేతులతోటి. ఇవి ఉండకూడదు, యాక్చువల్ గా తీసి బయటపడేయాలి. ఎందుకంటే ఇవి చెర్రీ టమాటాలు చాలా కోసేసాము. ఆల్రెడీ కింద పడిపోయాయండి అన్ని. పడిపోయినాయి. ఊరెళ్ళా నేను. ఇదిగో ఇవి చూడండి మిర్చి. దాంట్లో ఖాళీ ఉందిలేని ఇటు ఉట్టిగా ఒక మొక్క ఇక్కడ నేను ప్రాపగేట్ చేసి ఉన్నాయి అని పెట్టాను. ఓకే, అది కూడా చక్కగా వచ్చింది. సో ఈ టమాటాలు అసలు మీరు వదిలేశారు మొత్తానికి? అయితే వదిలేదండి, కోసుకుంటున్నాము. మొన్న 2 రోజులు లేనని ఇట్లా ఊడిపోయినాయి. చాలా ఉన్నాయి కింద ఇంకా ఇద్దరు. సో ఇంకా తోటకూర అయితే ఎంత ఉండేనోనండి. ఇది వైట్ కలర్, ఇది ఒక రకం. ఇది గ్రాఫ్టెడ్ మొక్క. ఓకే. ఇది ఇంకా రాలేదు, ఇప్పుడు కింద వచ్చింది. గ్రాఫ్టెడ్. ఇవన్నీ కూడా ఇంకా వంగ. ఇక్కడ మళ్ళీ చెర్రీ అవి బుల్లెట్ మిర్చి. ఓకే. అదండి అక్కడ అవి గోడు చిక్కుడు. ఓకే. ఇక్కడండి ఇది మార్నింగ్ గ్లోరీనండి. ఓకే, మార్నింగ్ గ్లోరీ సింగిల్ చూస్తాం, బట్ ఇది మాత్రం ఇది ముద్ద. ఓకే. ఇవన్నీ ఇంకా టొమాటో, చెర్రీ టొమాటో. అదేమో బచ్చలి, కుదురు బచ్చలి. ఓకే. ఇదండి మొత్తం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ప్లాంట్ కూడా. అక్కడ అదేమో తమ్మకాయ చెట్టు తమ్మకాయ.
సో సెకండ్ ఫ్లోర్ లో మొత్తం ఇక్కడ మొత్తం ఎడీనియమ్సే. మొత్తం ఎడీనియమ్స్. ఏంటంటే ఎడీనియమ్స్ అందరూ ఒక ఫ్లోర్ మొత్తం ఎడీనియమ్స్ పెట్టారు, రీజన్ ఏంటంటే? దగ్గర ఒక్కొక్క మొక్క ఉంటుంది. ఈయనకి ఎడీనియమ్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర టోటల్ చూసి అక్కడి నుంచి ఇక్కడ ఎన్ని ఉండొచ్చు? 150 అబౌవ్. 150 అబౌవ్ ఉంటాయి. ఇవే ఉన్నాయండి అసలు 50 దాకా ఉన్నాయి. ఇవన్నీ మేము ప్రాపగేట్ చేసినాయి. మీరు చేసినాయి. సో ఒక ఫ్లోర్ మొత్తం ఎడీనియమ్స్ కి రీజన్ ఏంటండి? అంటే కొంతమంది మొక్కలు పూల మొక్కలు పెట్టుకుంటారు, లేకుంటే ఎడీనియం అంటే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ప్లస్ వాటరింగ్ అది మనం బయటకు వెళ్ళినా ఊరు వెళ్ళినా వీటికి ఏం ప్రాబ్లం లేదు. 15 days 20 days మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. ఎప్పుడన్నా ఊరికే ఫంగస్ వచ్చిందో లేదో చూసుకోవడం అంతే. వాటరింగ్ అయిపోయినా అడగదు పాపం. కాటెక్స్ నుంచి అదే ఆహారం తీసుకుంటుంది, ఫ్లవరింగ్ ఇస్తుంది. సమ్మర్ లో అయితే మొత్తం బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. అడవి మొక్క కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇది క్యాక్టస్ జస్ట్ ఒక క్యాక్టస్ విపరీతంగా వచ్చేసింది కింద నుంచి పెద్ద వచ్చేసింది. అది ఫ్లవర్స్ కూడా వస్తాయండి దీనికి. ఓకే, పూల మొక్కలకి ఫ్లవర్స్ కూడా వస్తాయి. దీనికి కూడా వచ్చింది. దీనికి ఇదిగో ఇది మొగ్గ, క్యాక్టస్ మొగ్గ. ఓకే, సో దీన్ని మొత్తం దీన్ని ఏదో అంటారు కదండి, దాంతో ఒక్కో ఇది చిన్న సైడ్స్ ఇది వచ్చిన దాంతో కింద పడి వచ్చేస్తుంటాయి కదా ఇవన్నీ. ఇవన్నీ దీని నుంచి ఇదిగో వచ్చేసి పగల కొట్టేస్తుంది, మొత్తం అన్నీ వస్తాయి. ఇది పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. చూడండి, ఇది చూడండి ఎలా ఉందో, ఎన్ని వచ్చినాయో. ఇవన్నీ తీసి పెడితే పెద్దగా అవుతాయి, ఇంకా తీసి పెట్టలేక ఇంకా అలానే ఉంటాయి. ఓకే, రైట్. సో ఇదంతా ఇవన్నీ కూడా ఇవన్నీ ఎడీనియమ్స్ ఏనండి. ఇవన్నీ ఇవి మాత్రం ఇంకొక 1 month లో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇవన్నీ మేము ప్రాపగేట్. ఇది ఎప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులు లేదండి? ఇవి 1 month అవుతుంది. 1 month అవుతుంది. సో 1 month లో మీరు ప్రాపగేట్ చేస్తారు? మేము ప్రాపగేట్. ఎలా ప్రాపగేట్ చేస్తారండి వీటిని? యాక్చువల్ ఎడీనియమ్స్ సీడ్ పాట్స్ వస్తాయండి. ఆ సీడ్ పాట్స్ లో నుంచి సీడ్స్ తీసి అక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ టబ్స్ లో. సో వీటికి సీడ్స్ వస్తాయి. వీటికి సీడ్స్ వస్తాయి. సీడ్స్ 2 years దాటిన వాటికే వస్తాయండి. మామూలుగా ఇలా పొడుగ్గా వస్తాయి కదా, పొడవుగా వస్తాయి. 2 years అన్న అవ్వాలి. మొక్క 2 years ఉన్న మొక్కకే వస్తాయి. చిన్న మొక్కలకి రావు సీడ్ పాడ్లు. మా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి, ముద్దగా అవి ఉన్నాయి కాబట్టి సీడ్ పార్ట్స్ వస్తా ఉంటాయి. ఇంకా సీడ్ ఉంది కదండి, నేను తీసుకొని వస్తాను. ఒక్క నిమిషం, నేను తీసుకొని వస్తాను. ఓకే, సో ఇవే కదండి, ఇవి సీడ్ పాడు. ఓకే, ఇవి పెద్దగా అవుతాయి. అయిన తర్వాత అప్పుడు పగిలిపోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి తీసుకోబోయే ముందు. సో ఇవి ఇంకా పొడుగా అవుతాయి కదా? చాలా పెద్దగా అవుతాయి. చాలా చిన్నవి స్టార్టింగ్ అంతే. ఓకే, సో ఇవి పెద్దగా వచ్చాక ఒక దాంట్లో ఒక 100 సీడ్స్ వస్తాయి. ఒక సైడ్ దాంట్లో ఒక బాగా మంచిగా ఇదైతే ఇంత పెద్దగా అవుతుంది. జానడ్ అవుతుంది ఇటు సైడ్. ఓకే, సో దీని ఇప్పుడు ఎట్లా అంటే దీని డైరెక్ట్ సీడ్స్ వస్తాయా లేకుంటే మనం ఏం చేయవసరం లేదు, అదే వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుంది తర్వాత అంటే దీంట్లో అది మొత్తం చాలా రోజులైన తర్వాత మనకు తెలుస్తుంది కదా ముదురుతా ఉందని. ముదురుతా ఉన్నప్పుడు దారాలు కట్టేసేయాలి, లేకపోతే అది గాలికి ఎగిరిపోతాయి, సీడ్స్ దొరకవు. సో దీంట్లో అంటే లైట్ వెయిట్ దూదిలాగా చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రాపగేట్ లో మనం చదువుకున్నాం, గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి అని. ఆ టైప్ లో ఇది గాలికి ఎగిరిపోతాయి అన్నమాట. సో అలా వాటిలోనే ఇవి ఉంటాయి. ఓకే, వాటిలో దానికి ఉంటది ఎగిరేది ఉంటుంది, అది తీయాలి మనం. సీడ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తా. అది వాటిని మనం ఇసుకలో వేస్తే వచ్చేస్తాయి. డైరెక్ట్ ఇసుకలో పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం జల్లిచ్చి కొంచెం ఏమి ఫంగల్ అవి ఏమి ఉండకోకుండా ఇసుకలో పెట్టేసుకుంటే వస్తాయి. సో వీటన్నిటి కూడా ఇట్లా ఇదంతా చేస్తారు, ఇసుకను ఇది కొద్దిగా మాయిశ్చర్ ఉండడానికి పొట్టు. సో ఎక్కువ కూడా యాక్చువల్ దీనికి ఎక్కువ ఇసుక వాటర్ కూడా ఉండద్దు అంటారు కదండి? వాటర్ ఏం కాదు, ఇది ఎక్కువ ఇసుక ఉంటే ఇప్పుడు వాటర్ పోయాం కదా. ఇంకా ఇది బాగా ఇట్లా చూసి ఎండినట్టుగా ఉన్నప్పుడే మళ్ళీ వాటర్ కొంచెం జల్లుతాం, చిన్న గ్లాస్ మాయిశ్చర్ ఉందా అంతే. ఇట్లా ఉండి అంతే, అవసరం లేదు. ఇప్పుడు వానలు పడినాయి కాబట్టి ఇట్లా అయ్యింది, కానీ లేకపోతే అవసరం లేదు. ఒక 5 days కి 6 days కి ఒకసారి చిన్న గ్లాస్ తోటి ఇలా పోస్తే సరిపోతుంది. ఎడీనియమ్స్ కి ఫిబ్రవరి మార్చిలో బెస్ట్ టైం అండి. ఫిబ్రవరి రీపాటింగ్
ఓకే ఫిబ్రవరి, ఎందుకంటే ఫిబ్రవరి ఎండాకాలమనా? అంటే స్టార్ట్ అవుతుంది కదా ఫిబ్రవరి మార్చిలో, అప్పుడు చాలా వీటికి బెస్ట్ టైం అన్నమాట. అన్నిటికీ కొన్ని టైం ఉంటుంది కదా, ఎడినియమ్స్ కి ఆ టైం అప్పుడే రిపోర్ట్ చేసుకోవాలి. ఓకే ఫిబ్రవరి మార్చి కట్ చేసుకోవటం కానీ ఇప్పుడు కట్ చేసుకోకూడదు. ఎప్పుడంటే అప్పుడు కట్ చేస్తే ఏమవుతుందంటే ఫంగస్ అటాక్ అయ్యి చనిపోతుంది. ఓకే అవునండి. దీనికి ప్రాబ్లం వచ్చింది ఒకటే, వేరే మనం ఏం మెయింటైన్ చేయకపోయినా ఇదే చూసుకుంటుంది, కానీ ఫంగల్ అటాక్ చాలా ఉంటుంది. అందుకని ఈ కార్టెక్స్ అన్ని కుళ్ళిపోతాయి ఒక్కొక్కసారి. ఈ కార్టెక్స్ అనేది వాటర్ ఎక్కువ వల్ల కుళ్ళిపోతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి కూడా చనిపోతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ మ్యాక్సిమం దేని వల్ల వస్తుందండి వీటికి? ఏమో మరి ఫంగస్ పట్టేస్తుందండి. మరి అవునండి, ఫంగస్ పట్టినప్పుడు చాలా చూసి బ్లూ కలర్ ఏదో పెయింట్ వేస్తుంటారు, అదే ఫంగల్ రాకుండా. ఓకే ఓకే. సో అది మనం కట్ చేసినప్పుడు కూడా దాన్ని పోస్తాం. ఇప్పుడు ఇది కట్ చేసామనుకోండి, కట్ చేసినప్పుడు దాన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా, మీరు చెప్పారు కదా బ్లూ కలర్, అది కలర్స్ ఉంటాయి, వైట్ కలర్ కూడా ఉంటుంది, అది పూసేయచ్చు. లేకపోతే మన వ్యాక్స్ ఉంటుంది కదా, ఆ వ్యాక్స్ తోటి క్లోజ్ చేసేసేయాలి గాలి వెళ్ళకుండా. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే గాలి వెళ్ళకుండా, గాలి ఆడకుండా. దీనికి ఇప్పుడు ఇవి కట్ చేసామనుకోండి, వెంటనే పెడితే ఇవి బతకవు. ఎడినియం స్పెషల్ ఏంటంటే వీటిని కట్ చేసి ఒక నీడకి ఒక 1 వీక్ అలా పెట్టేసేయి. నీడలో పెట్టేస్తే ఈ ఎండ్ ఉంటుంది కదా, అది ముడుచుకుంటుంది. దాని లోపలదంతా కొంచెం ఇదైపోయి కొద్దిగా ముడుచుకున్నట్టు అవుతుంది అనమాట 1 వీక్లో. మామూలుగా అయితే 1 వీక్లో చచ్చిపోతాయి కదా. అవును. ఇదేంటంటే ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది డైరెక్ట్ పెట్టేస్తే బతకవు. ఎడ్జ్ ముడుచుకుని అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఆ కొమ్మలు నాటితే, ఆ కొమ్మలు అక్కడ చూపిస్తాను నేను, అల్లాను చూడండి, అవన్నీ కొమ్మలే. వీటిని కట్ చేసినవి కొమ్మలు అక్కడ పెట్టినప్పుడు జాయింట్స్ చేసి జడలాగా అల్లాను. తప్పకుండా చూడాలి. అండ్ కార్డెక్స్ ఇది మీరే చేశారు? ఇది చేసిందే. యాక్చువల్ గా అప్పుడు తీసినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా లోపల ఇంకా ఉంటుంది, ఫిబ్రవరి అప్పుడు తీసి ఒక 2 days అలా ఉంచేసి ఆ లోపల ఉన్నది అంతా బయటకు వస్తా ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ పెరుగుతా ఉంటుంది. ఇట్లానే కాకుండా ఇంకా లోపల ఉంటుంది కదా, అది బయటకు వస్తుంది అనమాట. ఆ చిన్న చిన్న వేర్లతోటే మనం రీపాట్ చేసుకుంటాం ఎప్పుడు. లేకపోతే ఇంతే ఉండిపోతుంది. మనం రీపాట్ చేయకపోతే ఇలానే ఉంటుంది. రిపోర్ట్ చేస్తే దాని కింద ఒక 1 వీక్ అలా పెట్టారనుకో, దాంట్లో బలం అంతా పోతుంది, అది తీసుకుంటా ఉంటది బయటే. మళ్ళీ మనం రీపాట్ చేయగానే అది లోపల నుంచి మట్టిలో నుంచి బలం తీసుకుని కార్టెక్స్ దృఢంగా అవుతుంది అనమాట. యాక్చువల్ గా అది రీజన్, అది అందుకని బయట ఈ కార్డెక్స్ ఎంత లావు ఉంటే దీని వాల్యూ అంత పెరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని మనం 5 star హోటల్స్ తో చూస్తూ ఉంటాం, దీని కార్డెక్స్ తిప్పి అట్లా ఎవ్రీ ఇయర్ మనము రీపాట్ చేసుకుంటా ఉంటే కార్టెక్స్ దృఢంగా బలంగా పెరుగుతూ ఉంటుంది. మనం చేసుకోకపోతే కొంచెం కార్టెక్స్ పెరుగుతుంటే దాని లక్షలలో పోతూ ఉంటుంది. అవును. ఇప్పుడు ఇది 5,000 6,000 ఈజీగా ఉంటుంది. సో ఇదండి, ఇది గ్రాఫ్టింగ్ చేసిన మొక్క అండి. గ్రాఫ్టింగ్. ఓకే. ఇది కూడా ఓకే. ఇదేంటి 5 రకాలు ఉన్నాయి ఏంటండి? ఇది 5 రకాలు గ్రాఫ్టింగ్ చేశారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కలర్స్ డిఫరెంటా లేకుంటే? కలర్స్ డిఫరెంట్. ఓకే. ఇంత కార్డెక్స్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది. 1 month కూడా కాల గ్రాఫ్టింగ్ చేసి ఇదిగో మొగ్గలు వస్తున్నాయి. సక్సెస్ అయినట్టే. అయిపోయింది. సక్సెస్ అయిన తర్వాత తీసాం. అది కవర్ చుడతాం కదా, పాలిథిన్ కవర్. ఓకే. 5టికి ఇప్పుడు ఒక ఎడినియం కి 5 కలర్స్ వస్తాయి. సూపర్ అండి. సో ఇది మనం గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఇదైతే మా హస్బెండే చేశారు. ఓకే. సో ముందు మేము డిస్కస్ చేసాము. ఓకే. మీ హస్బెండ్ చేస్తారు. ఇంట్రెస్ట్ అండి బాగా ఎడినియమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఎడినియం ఎందుకంటే పెద్ద మెయింటైన్ చేయాల్సిన అవసరం లేని మొక్కలు తనకి ఇష్టం. అది కాక ఫ్లవర్స్ వస్తాయి కదా, రోజు మార్నింగ్ లేవగానే కాఫీ తాగుతా ఇవన్నీ ఒకసారి మొత్తం చూసుకుంటారు. అలా చూసి ఎక్కడన్నా ఏమన్నా ఫంగల్ ఉంటే బ్రష్ పెట్టి తీసేసి అలా. సో ఇది ఇప్పుడు మన దీనికి గ్రాఫ్టింగ్ చేశారు అన్నారు. సో దాన్ని గ్రాఫ్ట్ చేసేటప్పుడు, ఎడినియమ్స్ గ్రాఫ్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎడినియం గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, నైఫ్ స్టెరిలైజ్ చేయాలి. ప్లస్ మనం అది కట్ చేసుకున్న వెంటనే పెట్టుకుంటే బాగా సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచినో తెస్తాం కదా, ఫ్రెష్ గా ఉండవు. గ్రాఫ్టింగ్ సక్సెస్ కాకపోవటానికి కారణాలు కూడా అయ్యి.
అవి ఇప్పుడు వెంటనే ఈ చెట్టుదే మనది చచ్చిపోయిన కొమ్మదే తీసి కట్ చేసి పెట్టాం కదా, అందుకని తొందరగా వచ్చింది. ఇదిగో మొగ్గలు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. దీనికైతే మొగ్గలు కూడా వస్తున్నాయి. ఫ్లవరింగ్ 1 month కూడా కాలేదు ఇప్పుడే. ఇప్పుడు సక్సెస్ అంటే చాలా మంది 5 క్రాఫ్ట్ చేస్తే 2, 3 లేకుంటే 1 అంటే ఉండాలి కదండి. ఇప్పుడు మనం గ్రాఫ్టింగ్ చేయడానికి కొమ్మలు ఉండాలి కదా. ఇప్పుడు గ్రాఫ్టింగ్ కొమ్మలు ఉండాలిగా. ఇప్పుడు దీనికి 5 చేయలేంగా, ఈ ప్లాంట్ కి 5 చేయలేం కదా. దీనికంటే చేయగలుగుతాము. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క రకం చేయగలుగుతాము కట్ చేసి. దీనికైనా ఎన్ని చేస్తాం చూడండి. ఇది ఆల్రెడీ ఇది తెచ్చిందే గ్రాఫ్టింగ్. 4 varieties వస్తాయి. అక్కడ ఉంది ఇంకో ప్లాంట్. ఇది ఆల్రెడీ గ్రాఫ్టెడ్. సో దీని చిన్నదాన్ని కూడా గ్రాఫ్ట్ చేసి ఎన్ని రోజులు ఏంటండి ఇది గ్రాఫ్ట్? 1 month అవుతుంది. 1 month. ఓకే, అంటే మాక్సిమం అందరు గ్రాఫ్ట్ చేసినప్పుడు ఒక 5 చేస్తే 2, 3 సక్సెస్ అవుతూ ఉంటాయి. బట్ ఇది అన్ని కూడా చిగుర్లు వస్తున్నాయి కాబట్టి సక్సెస్ అయినట్టే. ఇక అయిపోయింది. సక్సెస్ అయిన తర్వాత అవి తీసేసాం, మొత్తం అంటుకుపోయినాయి. సూపర్ సూపర్. ఓకే, సో ఇక్కడ కూడా గోల్డెన్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈ కార్డెక్స్ నిద్రపోతుంది, పడుకుంది. ఓకే, సో ఇది కూడా సూపర్ అండి. కార్డెక్స్ అసలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయండి. ఇందులో కలర్స్ డిఫరెంట్, మొత్తం కలర్స్ అన్ని డిఫరెంటేనండి. ఓకే, రకానికి ఒకటి. ఓకే, బ్లూ, బ్లాక్, ఫైన్. సో వీటికి వచ్చేస్తాయి బెస్ట్. సో ఇక్కడ అన్ని వెరైటీస్ అండి, అన్ని వెరైటీస్, అన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్. చూడండి పక్కనే ఉంది కానీ సేమ్ అనుకుంటున్నారు. సో ఇక్కడ 3 ఇది పెద్ద మహావృక్షాలుగా స్ప్రెడ్ అయిపోయి ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇవే కదండి. ఇదిగో ఇది యాక్చువల్ గా ఇది గ్రాఫ్టింగ్. 3 varieties ఫ్లవర్స్ వస్తాయి. మొన్న అక్కడికి తీసుకెళ్ళాను నేను BHMC దగ్గరికి. అప్పుడు ఇరిగిపోయి అన్ని పువ్వులు పోయినాయి అన్ని. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లో. ఇదిగో ఇది 3 colours వస్తుంది. కొనుక్కున్నప్పుడే మేము 3 colours తీసుకున్నాం. ఇది ఒక కలర్ వస్తుంది. ఇదిగో ఇది ఒక కలర్ చిన్న మొగ్గ, ఇది పెద్ద ఫ్లవర్ వస్తుంది పింక్ టైప్. ఇది గ్రాఫ్టింగ్ 3 varieties. ఇది విత్తనాలు. ఈ విత్తనాలే మనకి అది పెద్దగా అయ్యి ఇవి పెద్దగా అయినప్పుడు మనం కొంచెం సేఫ్ చేసుకోవాలి. లేకుంటే గాలికి ఎగిరిపోవాలి. చిన్న చిన్నగా ఇంతే ఉంటాయి కదండి. ఇది మన చిన్న విత్తనాలు లాగా ఉంటాయి. ఇది మన మిర్చిలో వచ్చే అంత ఇదిగా ఉంటాయి కదా. కాదు పొడవుగా ఉంటాయి. పొడవుగా వస్తాయా? మీకు చూపిస్తా, ఉన్నాయి. ఓకే అండి, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ చెప్తారా? ఇవి ఎడీనియం సీడ్స్ తోటి ప్రాపగేట్ చేసినవి అండి, సాప్లింగ్స్. ఓకే, ఎడీనియం సీడ్స్ తోటి ప్రాపగేట్ చేసిన సాప్లింగ్స్ ఇవి. సో ఇప్పటి వరకు ఎడీనియమ్స్ అంటే మనం ఆ బల్బు ఇగోండి ఇలానే చూస్తుంటాం, ఇలా పెద్దగా ఇలా చిన్న ఎంత ముద్దుగా ఉన్నాయో. చిన్న వాటి కూడా చిన్న కార్డెక్స్ చిన్నగా ఉంది. సో దీని ఏజ్ ఎంత అండి? ఇవి 15 days. 15 days. ఓకే, సో వచ్చిన విత్తనాలని ఇలా పెట్టుకుంటే 15 days లో మనకి ఇంత చిన్నగా వచ్చేస్తాయి. 1.5 month. ఓకే, 15 days 1.5 month తర్వాత ఇక అవి కూడా 1.5 month ఇవే తీసి అవి సపరేట్ గా పెట్టాము. ఇందులోనే సపరేట్ గా పెట్టాము. ఇంకా 1.5 month లో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. సో ఇది 15 days, ఇది 1.5 month. 1.5 month లో కూడా ఈ కార్డెక్స్ చిన్న చక్కగా వచ్చేసి. ఓ సూపర్. సో అందుకే 1.5 month లో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. 1.5 month ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది. సూపర్. మరి ఇవేంటండి, ఇవెందుకు పెట్టారు ఇవన్నీ? అసలు ఇవన్నీ క్యాట్ లెక్కి ఇవన్నీ
అన్ని తీసేస్తున్నాయని అడ్డాము అవి పెట్టేస్తే వెళ్ళకూడదని వాటికి తెలిసి. అదే ఇవంటే సపోర్ట్ కి పెడతారు కదా, ఇంకా చిన్న చిన్న మొక్కలకి ఎందుకు సపోర్ట్ ఏముందా అనుకున్నాను. లేదండి, అది పిల్లులు ఉన్నాయి, అవి ఎక్కేస్తాయని పెట్టాము. జాగ్రత్తగా అవి చూసి ఎలకట్లా అడ్డా ఉందండి. సో ఇలా ఈ రేంజ్ లో పెడితే గానీ భయపడి రావట్లేదు. ఇవి రావటం లేదు. సో ఇది ఎడీనియం. సో మనం ఇప్పటివరకు ఎడీనియం అంటే పెద్ద పెద్దగా ఇలా స్ట్రాంగ్ గా చూసాం. సో ఫస్ట్ టైం చిన్న చిన్న పిలక మొక్కలు కూడా చూస్తున్నాను నేను శాంప్లింగ్స్. సో 15 days అయింది పెట్టి, కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంది కనుక మేము క్వశ్చన్ లాగా అడిగాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చిన్న మొక్కలు, చిన్న శాంప్లింగ్స్, ఎడీనియమ్స్ మాకు చూపించారు అండ్ మాకు పరిచయం చేసిన థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.